స్పీకర్ సార్, శాసనసభ అంటే అధికారులకు లెక్క లేకుండా తయారైంది అధ్యక్ష. ఎందుకంటే సారీ టు సే దిస్, ఇప్పుడు మనకు రేపు పద్దులు ఉన్నాయి, ఎజెండాలో మీరు పెట్టినరు. ఇప్పటి వరకు ఈ నిమిషానికి కూడా టూరిజం, ఆర్ట్స్ అండ్ కల్చర్ పద్దుల బుక్కులు ఇంతవరకు రాలేదు. నంబర్ 1. నంబర్ 2, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ బుక్స్ ఇంతవరకు రాలేదు. నంబర్ 3, మైనార్టీ వెల్ఫేర్ పద్దులు ఇంతవరకు అక్కడ పెట్టలేదు. అంటే మీరు ఇప్పటిదాకా బుక్కులే ఇవ్వకపోతే మెంబర్స్ ఎప్పుడు చదువుకుంటారు, రేపు పద్దుల మీద ఎట్లా మాట్లాడతారు? మీరు సాయంత్రం 5 గంటల వరకు కట్ మోషన్ సబ్మిట్ చేయాలని అన్నారు. అసలు ఆ పద్దేంతో, ఆ పద్దులో ఏం ప్రతిపాదించిందో ప్రభుత్వం ఆలోచన లేకుండా, దాన్ని చదువుకోకుండా మేము ఎట్లా కట్ మోషన్స్ ఇవ్వగలుగుతాం? సభ్యులు ఏ రకంగా మాట్లాడతారు? అంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఇంత పట్టు లేకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు మా రెస్క్యూకు రావాలి, మీరు ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపియండి. ఇది శాసనం నడిపే పద్ధతి అయితే కాదు అధ్యక్ష. మేము ఈ రకంగా ఇది నడిపే పద్ధతి అయితే కాదు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సభ కూడా మీరు మా తీవ్ర నిరసన తెలియజేయడానికి నేను మైక్ తీసుకున్నా అధ్యక్ష. ఈ రోజు ఉదయం కూడా సభ 10 గంటల 6 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఏ రోజు 10 గంటలకు ఉదయం సభ స్టార్ట్ కావడం లేదు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, టీ బ్రేక్ ఫర్ 10 minutes అంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి రావాలని 4 గంటలు హౌస్ 10 minutes టీ బ్రేక్ అని 4 గంటలు సభ మళ్ళీ బెల్లు కొట్టలేదు, సభ స్టార్ట్ కాలేదు. నిన్న ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంతసేపు మాట్లాడినాక మా క్లారిఫికేషన్ కూడా ఇవ్వకుండా మేము 4-5 గంటలు ఇక్కడ కూర్చొని పేషెంట్ గా ఉండి ముఖ్యమంత్రి గారి సమాధానం విని క్లారిఫికేషన్ అడిగితే కూడా మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు కూర్చోవాలి ఈ సభలో, మాకు అయితే అర్థమవుతలేదు. నంబర్ 2, నిన్న కూడా అధ్యక్ష, నిన్న కూడా ఏమైంది, 10 minutes టీ బ్రేక్ అన్నారు. 12 గంటలకు కొడితే నేను 3:30 వరకు నేను మాట్లాడాల్సిన స్పీకర్ను 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారో అని ఇక్కడ కూర్చుంటే 3:30 గంటలు 10 minutes టీ బ్రేక్ అని ఇట్లా ఆపి సభ నడిపే పద్ధతి ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు 10 minutes టీ బ్రేక్ అన్నారు. ఇవాళ బట్టి గారు ప్రిపేర్ అవుతున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు అని చెప్పి 1:30 నుంచి బెల్లు కొట్టరు, రారు. మరి 10 నిమిషాలు టీ బ్రేక్ అని 1:30 సేపు ఈ సభను ఇష్టారాజ్యంగా నడిపే పద్ధతి కరెక్ట్ కాదు. ఇట్లా మీరు సమయపాలన పాటించకపోవడం కానీ, ఇప్పటి వరకు పద్దులకు సంబంధించినటువంటి పుస్తకాలు రాకపోవడం కానీ, అదేవిధంగా మాకు బుక్స్ కూడా ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్స్కి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు బట్టి గారి రిప్లైని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ సభ నడుపుతున్న తీరుకు మాకు మా క్లారిఫికేషన్స్కి అవకాశం మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇవ్వనందుకు, సమయానికి బుక్స్ ఇవ్వనందుకు మా నిరసన తెలియజేస్తూ ఈ రోజు మేము బట్టి గారి రిప్లైని వాకౌట్ చేస్తున్నాం.